ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడి నుంచి ముచ్చెమర నుంచి తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు. ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టు 6,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది. 2,50,000 ఎకరాలు మహబూబ్ నగర్లో ఉన్నది. దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అటు సాగర్ నీళ్లు కుడి కాలువకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు. ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికి వెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబీతో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా? బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబెట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. ఒక్కసారి కాదు, మీరు చూశారు. మొదటి కేఆర్ఎంబీ మీటింగ్లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి 10 ఏళ్ళు మేము అప్పచెప్పలేదు, సెక్షన్ 3 కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం, నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేల్కొని అసెంబ్లీ పెట్టి లే మేము ప్రాజెక్టులు ఇవ్వం, మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన గోదావరి బంకచెర్ల లింకు పెట్టి 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్రా తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు, ఆయన 2 సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు, బడ్జెట్లో నిధులు పెట్టిండు, ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3 రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు? నిజంగా 3 రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్కు రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే ఈ ప్రాజెక్ట్ని మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. మూడవది, మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు 10,000 టీఎంసీలు పోతున్నాయి, 10,000 క్యూసెక్కులు రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని. అటు రాయలసీమ తీసుకుపోతున్నారు, మన పంటలు ఎండిపోతాయి. 10 లక్షల ఎకరాలు ఉంది. హైదరాబాద్ మంచినీళ్ళు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు మంచినీళ్ళకి తిప్పలవుతుంది. ఏం చేస్తున్నారా అంటే అప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టిండ్రు. ఏమని? సెక్రటరీల మీటింగ్. అరే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేసారు. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. అది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పడమైనా, గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా, కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేశారు. మీ వెనుకనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివరణ అడుగుతారా? ఈ 6 రోజుల పాటు ఏం చేశారు? ఇప్పుడే 6 రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను. 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు ఇవాళ ఒక తట్టెడు మట్టి తెచ్చిరు అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాజకు చెప్పారు, పాపం వాళ్ళు కరెక్ట్గా చెప్పారని అనుకోను, కానీ 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు? వీళ్ళు 2 days లోనే చేస్తామని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని 2 days లో చేయాలని నేను కోరుకుంటున్నా, 2 days లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఐ విష్ దే షుడ్ డూ. కానీ పరిస్థితి అట్లా లేదు. 6 రోజులు పొడగొట్టింది కదా. 6 రోజుల్లో ఏం పని చేశారు మీరు? 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంది ఇప్పటిదాకా? జీరో వర్క్. వాళ్ళని కాపాడడంలో 6 రోజుల్లో పోవడం, అది అడిగితే పోతురు, చూస్తురు, వస్తురు. సార్ ఎవరేం చెప్తున్నారు, ఓలకోలకు మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు. లైన్ ఆఫ్ డైరెక్షన్, లైన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయారు వీళ్ళు. సో
ప్రధాన ప్రతిపక్షంగా మీరు వచ్చి సొరంగం చూసారు, ఘటన స్థలాలు చూసారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టండి. డెబ్రిస్ ను ఆ కన్వేయర్ బెల్ట్ ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్ గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 3 షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సింగరేణిలో కోల్ మైనింగ్ లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ను పిలిచి లోపల ఉండే డెబ్రిస్ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి. అదేవిధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి. సైమల్టేనియస్గా రౌండ్ ద క్లాక్ 3 షిఫ్టుల్లో పనిచేసి వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం. మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ 8 మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం. వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మనం జరగాలి కదా. ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికి కనబడడం లేదు. మరి 6 రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు? ఎందుకు కన్వేయర్ బెల్ట్ను ఆపరేట్ చేయలేదు? ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్గా అక్కడ ఉండేటువంటి మడ్ను కానీ డెబ్రిస్ను తెచ్చే ప్రయత్నం చేయలేదు? ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయింది అందరూ. ఈ పని ఏదో 5 రోజుల కిందనో 4 రోజుల కింద ఎందుకు చేయలేదు? దిస్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే చెప్పాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ అదేవిధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కానీ చెయ్యాలి మీరు. ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం, 203 కిలోమీటర్స్ టనల్ తవ్వాం. పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం బీఆర్ఎస్ హయాంలో, 100 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్, దిస్ టనల్ ఈస్ డిఫరెంట్, కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది. సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది. కాళేశ్వరంలో ప్యాకేజ్ 7లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది. 30 మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి. అయినా మేము ఎక్స్పర్ట్స్ను జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం, దాన్ని హ్యాండిల్ చేసినాం, జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇవాళ అద్భుతంగా దాని నుంచి ఇవాళ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పంట పొలాలకు, హైదరాబాద్కు, తెలంగాణకు ఇవాళ త్రాగునీరు కూడా అందిస్తూ ఉన్నాం. చర్యల గురించి ప్రభుత్వం నిజం చెప్తుందని అనుకుంటున్నారు. బైసాబ్ మేము ఇప్పుడు అక్కడ మాట్లాడినాం. ఎంత సీపేజ్ ఉందని అడిగితే 5,000 క్యూసెక్కులు ఉందన్నారు. 5,000 క్యూసెక్కులు బయటకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ న్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో 9,000, 10,000 క్యూసెక్కులు వచ్చినాయి. 9,000 లీటర్స్ పర్ అవర్, పర్ మినిట్, 9 to 10,000 లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీవాటరింగ్ చేసినాం కదా ఆ రోజు. ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే 5,000 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు. మరి 3,600 పెద్ద ముచ్చట్నా? గతంలో రాలేదా? దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది. అదేదో కొత్తగా వచ్చింది, నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. ఇక ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నాడు, అది వేరే అనుకో. మంత్రుల అనుభవరాహిత్య వైఫల్యమా, మొత్తం ఓవరాల్ గా బాధ్యత రాహిత్యం. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఇచ్చారు, కానీ ఎస్ఎల్బీసీకి మాత్రం 2,000 కోట్లు లేదని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే 3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి. 2 టన్నెళ్లకు కూడా బేరింగ్లు పోయినాయి. ఇప్పుడు మనం పోయిన టన్నెల్ బేరింగ్ పోయింది. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఇదే నల్గొండ జిల్లాలో. ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళని పెట్టి మన తెలంగాణ వాళ్ళని ముంచి ఆంధ్రకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా కట్టించిండు. కానీ ఇదే టన్నెల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం. ద అదర్ సైడ్ కూడా
అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం. అంటే మేము ఎంత సిన్సియర్గా ఉన్నామని. నిజంగా మేము పక్కన పెడితే అఖిలపక్షం పిలిచినాం. జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్కు అసెంబ్లీలో హాజరైంది. వీళ్ళిద్దరు కూడా వచ్చిండ్రు. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్కి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. వీళ్ళే అడిగితే 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేయించాం. అంటే 2 సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే 2 సార్లు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. డీవాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డీవాటరింగ్కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం. 15 నెలలు ఇప్పుడు బేరింగ్ తెప్పలేదు. ఇవాళ ఇంకోటి అంటున్నారు మీరు. ఒక మిత్రుడు అడిగాడు పని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది పోయి 15 మీటర్లు తవ్వినరా వీళ్ళు? మరి 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లన్నా మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని అడుగుతున్నారు కదా. సరే మేము సమాధానం చెప్పినాం. 12-13 కిలోమీటర్లు లోపల పోయినా కొద్దీ సీపేజ్ పెరుగుతుంది, మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి, లూజ్ స్ట్రాటా వచ్చింది. అయినా మేము 13 కిలోమీటర్లు తవ్వాం. 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. 3,900 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. అయితే 15 నెలల్లో మీరు 15 మీటర్లు తవ్వినరా? బేరింగే రాలే ఇంతవరకు. వచ్చని ప్రెస్ మీట్లు రాసి విలేకరుల చేతులు అడుగుతున్నాయి కానీ బేరింగ్ వచ్చింది అయితే లేదు. చెప్పబట్టి ఇప్పటికో 100 ఉపన్యాసాలు కొట్టుంటారు వీళ్ళు. బేరింగ్